దేవుడి మెడలో ఉన్న నాగస్వామి దేవుని ఆభరణం, దైవస్వరూపం. దాన్ని తీసేస్తానని, ఏం చేయాలో అది చేస్తానని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడటం చాలా దుర్మార్గం. దేవుడి అలంకారంపై ఇలా మాట్లాడటం అంటే అది భక్తి కాదు, అహంకారం మాత్రమే. శివుడి మెడలోని పాము కేవలం జంతువు కాదు, నాగదేవత రూపం. ఆ నాగాన్ని తీసి ఏం చేయాలో అది చేస్తాను అంటే దానిపై హింస సూచిస్తోంది కదా. నాగులను పూజించే భారతీయ సాంప్రదాయాన్ని అవమానించినట్లు కాదా? ఒకవైపు తాను హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని కాపాడుతున్నానని చెప్పడం, మరోవైపు దేవుని ప్రతీకలపై ఇలా వ్యాఖ్యలు చేయడం మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? ఇప్పటికైనా చంద్రబాబు రాజకీయాల కోసం మతాన్ని ఉపయోగించుకోవడం మానుకోవాలి. కోట్లాది మంది శివభక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి.